ఈరోజు మనం 9వ తరగతి వాచకంలోని శాంతికాంక్ష అనే పాఠ్యాంశంలో గల ప్రశ్నలు సమాధానాల గురించి చెప్పుకుందాం. గత తరగతులలో శాంతికాంక్ష అనే పాఠ్యాంశం గురించి చెప్పుకున్నాం కదా. ఆ వీడియోలు కానీ చూడకపోతే క్రింది డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇచ్చాను, చూడండి. ఈ తరగతిలో మనం వ్యక్తీకరణ సృజనాత్మకత విభాగంలోని ముందుగా ఇచ్చినటువంటి లఘు సమాధాన ప్రశ్నల గురించి చెప్పుకుందాం. ఇందులో మొదటి ప్రశ్న, పామున్న ఇంటిలో కాపురమున్నట్లే అంటే ఏమిటి? ధర్మరాజు ఈ వాక్యాన్ని ఎందుకు చెప్పాడు? జవాబు చూసుకుంటే, ఇంట్లో పాము కన్నం పెట్టి అందులో ఉంటూ వస్తూ వెళ్తూ ఉంటే ఆ పాము ఎప్పుడు వస్తుందో ఎవరిని కొరుస్తుందో అని ఆ ఇంటివారు గుండెలు చేత్తో పట్టుకొని గజగజలాడుతూ ఉంటారు. అలా పామున్న ఇంటిలో కాపురం ఉండడం ఎంత ప్రమాదకరమో, మనకు ఇతరులతో శత్రుత్వం ఉంటే కూడా అంత ప్రమాదకరమే. ఎప్పుడు శత్రువు మన మీదకి దండెత్తి వస్తాడో, ఏమి ప్రమాదం తీసుకువస్తాడో అని భయం ఉంటుంది. పామున్న ఇంటిలో కాపురం ఉంటే ఎంత భయంగా ఉంటుందో, ఇతరులతో శత్రుత్వం పెట్టుకుంటే అంతే భయంగా అశాంతిగా ఉంటుందని ధర్మరాజు శ్రీకృష్ణుడితో పలికాడు. రెండవ ప్రశ్న, ఎవరితోనూ దీర్ఘకాలం విరోధం మంచిది కాదు. దీని మీద మీ అభిప్రాయం ఏమిటి? జవాబు చూసుకుంటే, దీర్ఘకాలం విరోధం అంటే అదే పనిగా ఆ వ్యక్తితో శత్రుత్వం పెంచుకుంటూ పోవడం. ఒకసారి ఏదో కారణంగా ఇద్దరి మధ్య కలహం వస్తుంది. ఏదో మాట అనుకుంటారు, దెబ్బలాడుకుంటారు. ఎవరో వచ్చి రాజీ కుదురుస్తారు. దానితో ఆ తగువు విరోధము ఆఖరైపోవాలి. వారు తర్వాత కలిసిమెలిసి తిరగాలి. అలా కాక ఒకరిపై ఒకరు విరోధం పెంచుకుంటూ పోతే ఇరువురికి నష్టమే. కాబట్టి ఎవరితోనూ దీర్ఘకాలం విరోధం మంచిది కాదని నా అభిప్రాయం. మూడవ ప్రశ్న, కార్యసాధన అంటే అనుకున్న పనిని సాధించడం. ధర్మరాజు మాటల్ని బట్టి ఈ కార్యసాధనను మనం ఎలా సాధించాలి? జవాబు చూసుకుంటే, ఇందులో మొట్టమొదటిగా ధర్మాన్ని, నీతిని అనుసరించాలి. రెండవది, రెండు పక్షాల వారికి మేలు, అభివృద్ధి జరిగేలా చూడాలి. మూడవది, మనం చెప్పే మాట అందరికీ అర్థమయ్యే రీతిలో ఉండాలి. 4, పరుసంగా మాట్లాడరాదు. 5వది, తొందరపడి వెళ్ళిన పని పూర్తి చేయకుండా తిరిగి రాకూడదు. 4వ ప్రశ్న, మాట్లాడే విధానం అంటే ఏమిటి? కార్యసాధకుడికి ఉండాల్సిన లక్షణాలు ఏమిటి? జవాబు చూసుకుంటే, మాట్లాడే విధానం అంటే మాటలు చెప్పే తీరు. ఇద్దరి మధ్య గొడవ వస్తే సమంజసంగా మాట్లాడి వారిద్దరికీ రాజీ కుదురుస్తాడు. అలా మాట్లాడే వ్యక్తి మాట్లాడే విధానం అంటారు. కార్యసాధకుడి లక్షణాలు: 1, ధర్మబద్ధంగా నిలిచి ప్రజలు మెచ్చుకునేటట్లు ప్రవర్తించాలి. 2, అవతలి పక్షం వారు అవినీతితో, పక్షపాతంతో ప్రవర్తించినా ఇక కార్యసాధన జరగదని సాహసంతో వెనుతిరిగి రాకూడదు. 3వది, అవతలి వ్యక్తి పరుసంగా మాట్లాడినా తాను ఓర్పు వహించాలి. 4, తొందరపడి అక్కడ నుండి రాకూడదు. 5, అక్కడి పెద్దలు చెప్పే మాటలు ఓర్పుతో వినాలి. అలాగే వ్యక్తీకరణ సృజనాత్మకతలోని వ్యాసరూప ప్రశ్నల గురించి చెప్పుకుందాం. ఇందులో మొదటి ప్రశ్న, ధర్మరాజు శాంతి వచనాలను సొంత మాటల్లో రాయండి. జవాబు: ధర్మరాజు కృష్ణుణ్ణి కౌరవుల వద్దకు రాయబారిగా పంపుతూ ఈ విధంగా కృష్ణుడితో శాంతి వచనాలు మాట్లాడాడు. కృష్ణ, మేము నీ స్నేహితులం. మా పని చక్కబెట్టడానికి ఇదే తగిన సమయం. నీవు రాయబారిగా వెళితే దుర్యోధనుడితో మేము యుద్ధం చేయవలసిన అవసరం ఉండదు. మా రాజ్యం మాకు దక్కుతుంది. నేను ముందు చెప్పినట్లు 5 ఊళ్ళు ఇస్తే మాకు చాలు. ఆ 5 ఊళ్ళు అయినా దుర్యోధనుడు ఇస్తాడో లేదో తెలియదు. నేను
నన్ను ఆశ్రయించుకున్న బంధువుల పోషణ కోసమే రాజ్యభాగం అడుగుతున్నాను. శత్రువులనైనా చంపాలను కోరాదు. పోరాటమే మార్గం కాదు. కౌరవుల పక్షంలో మా బంధువులు, స్నేహితులు ఉన్నారు. వారిని చంపితే పాపం వస్తుంది, నింద వస్తుంది. అది నేను సహించలేను. యుద్ధం అన్ని అనర్థాలకు మూలం. యుద్ధం చేయకుండా విరోధులను అణచాలి. శత్రుత్వం ఉంటే పామున్న ఇంటిలో ఉన్నట్లే. పగ వల్ల పగ శాంతించదు. పగ వల్ల మంచి జరగదు. కలహం వల్ల ప్రయోజనం ఏమీ ఉండదు. యుద్ధం వల్ల ధన నష్టం, వంశనాశనం జరుగుతాయి. ఈ రెండు నష్టాలు జరగకుండా చూడాలి. కృష్ణ, నీవు మా మీద పక్షపాతం చూపవద్దు. రెండు పక్షాల వారికి మేలు జరిగేటట్లు మెత్తగా, కఠినంగా మాట్లాడు. దుర్యోధనుడు పరుసంగా మాట్లాడినా ఓర్పు వహించు. పెద్దవారి మాట వినలేదనే నింద దుర్యోధన మీదనే ఉండేలా చూడు. దుర్యోధనుడు అవినీతిగా ప్రవర్తించిన సంధి పొసగదని సాహసించి మరల రావద్దు. నీకు మంచిదని తోస్తే మా ఇద్దరికీ సంధి కుదుర్చు. అన్ని విధాల సంధి కుదర్చడం మంచిది. కృష్ణ, నీకు మా ఇద్దరి గురించి తెలుసు. మాట్లాడే పద్ధతి తెలుసు. నీకు ఉపాయాలు చెప్పడానికి నేనెంతవాణ్ణి? హస్తినకు వెళ్ళిరా అని ధర్మరాజు శ్రీకృష్ణునితో పలికాడు. రెండవ ప్రశ్న, ధర్మరాజు యుద్ధం వల్ల కలిగే నష్టాలు చెప్పాడు కదా. ఈ రోజుల్లో కూడా యుద్ధాలు జరుగుతున్నాయి. యుద్ధాలు రాకుండా ఉండడానికి చేపట్టాల్సిన చర్యలేమిటి? జవాబు చూసుకుంటే, యుద్ధాలు రాకుండా ఉండడానికి ఈ క్రింది చర్యలు తీసుకోవాలి. ఒకటవది, యుద్ధాలు వచ్చిన దేశాల నాయకులు పరస్పరం చర్చలు సాగించాలి. వారిలో వారు రాజీ మార్గానికి రావాలి. రెండవది, అలా వీలు కాకపోతే ఐక్యరాజ్య సమితిలోని ఇతర దేశాల వారు మధ్యవర్తిగా ఉండి రాజీ కుదర్చాలి. మూడవది, ముఖ్యంగా దేశాల మధ్య ఆయుధ పోటీలు ఆగిపోవాలి. ఒకరికంటే మరొకరు ఎక్కువగా ఆయుధ సామాగ్రి, అణ్వాయుధాలు, విమానాలు, యుద్ధ నౌకలు, క్షిపణులు, ట్యాంకులు వగైరా కూడబెట్టరాదు. నాలుగవది, అమెరికా వంటి దేశాలు అణ్వాయుధాలను చిన్న దేశాలకు అందించరాదు. విరివిగా అణ్వాయుధాలను తాము ఉత్పత్తి చేయరాదు. చిన్న దేశాల వారు తలదూర్చరాదు. ఐదవది, యుద్ధాల వల్ల సంభవించే నష్టాలను బాగా ప్రచారం చేయాలి. ఆరవది, ప్రపంచ శాంతికి దోహదం చేసిన మహనీయులు మహాత్మా గాంధీ, నెల్సన్ మండేలా, అరాఫత్ వంటి వారి శాంతి బోధనలు ప్రపంచంలోని అన్ని దేశాలు పాటించాలి. ఏడవది, ఐక్యరాజ్య సమితిలోని దేశాలన్నీ అన్నదమ్ముల్లా మెలగి తమ మధ్య తగువులను ప్రపంచ న్యాయస్థానం ద్వారా పరిష్కరించుకోవాలి. వ్యక్తీకరణ సృజనాత్మకత విభాగంలోని సృజనాత్మకంగా రాయుండులో ఇచ్చినటువంటి ప్రశ్నల గురించి చెప్పుకుందాం. ఇందులో మొదటి ప్రశ్న, పగ, ప్రతీకారం మంచిది కాదని, శాంతియుత జీవనం గొప్పదని మీ మిత్రునికి లేఖ రాయండి. ఉత్తరం రాసేటప్పుడు మనం ఎక్కడి నుంచైతే రాస్తున్నామో ఆ ప్రదేశాన్ని కుడివైపున రాస్తూ కామా పెట్టి, అలాగే ఏ తేదీనైతే రాస్తున్నామో ఆ తేదీ వేసి చుక్క పులి స్టాప్ అనేది పెట్టాలి. తరువాత ఎవరికైతే ఉత్తరం రాస్తున్నామో సంబోధిస్తూ ఇక్కడ మిత్రుడు విజయ్కు నేను బాగానే చదువుతున్నాను, నీవు కూడా బాగా చదువుతున్నావని అనుకుంటున్నాను. ఈ మధ్య మా తెలుగు ఉపాధ్యాయులు మహాభారతంలోని శాంతికాంక్ష పాఠం చెప్పారు. అందులో ఎన్ని సమస్యలు ఉన్నాయో, శాంతియుత జీవనం ఎంత గొప్పదో చెప్పారు. పగ పెరిగిపోతే కక్ష తీర్చుకోవాలి అనిపిస్తుంది. అలా తీర్చుకోవడానికి అనేక దుర్మార్గాలకు ఒడికట్టవలసి వస్తుంది. అలా కాకుండా పగను మొదట్లోనే శాంతితో సర్దుబాటు చేసుకుంటే అందరము ఆనందంగా సుఖంగా బ్రతకవచ్చు. పగ పాము వంటిది. పాము ఎంత ప్రమాదకరమో
పగ కూడా అంతే ప్రమాదకరం. పగతో పగను సాధించలేము. అందుకే నేర్పుతో, ఓర్పుతో, శాంతి మార్గం ద్వారానే అణిచివేయాలి. అప్పుడు సంతోషకరమైన, సుఖమైన జీవితం గడపగలుగుతాము. నీ అభిప్రాయం కూడా తెలియజేయ కోరుతున్నాను. ఇట్లు ఎవరైతే ఉత్తరం రాస్తారో వారి యొక్క పేరు. ఇట్లు నీ ప్రియమిత్రుడు ధనుష్, సెయింట్ క్లారెట్ స్కూల్, నరసన్నపేట. ఎవరికైతే ఉత్తరం రాస్తామో వాళ్ళది ఎడమవైపు కింది భాగంలో చిరునామా అని రాస్తూ వారి యొక్క అడ్రస్ని పూర్తిగా రాయాలి. తరువాత ప్రశ్న, శాంతి ఆవశ్యకతను తెలియజేసేలా ఒక కరపత్రాన్ని తయారు చేయండి. కరపత్రం అనగా ఆంగ్లంలో పాంప్లెంట్ అని అంటారు. అయితే మనం దేని గురించైతే కరపత్రం రాస్తున్నామో దాని యొక్క శీర్షికను రాసుకోవాలి. తరువాత కరపత్రంలో మనం తెలియజేయాలనుకుంటున్నటువంటి విషయాన్ని రాయాలి. స్నేహితులారా, శాంతి అందమైన, ప్రశాంతమైన, ప్రకాశవంతమైన, చల్లని, తెల్లని కాంతులు విరజిమ్మే పండు వెన్నెల వంటిది. అనంతమైన నీలాకాశంలో నిర్భయంగా రెక్కలు పరుచుకొని ఎగిరే తెల్లపావురం వంటిది. తన శాంతమే తనకు రక్ష అని సుమతీ శతకంలో చెప్పారు. విరోధం మంచిది కాదు. విరోధం పెరిగినప్పుడు అన్నీ ప్రమాదాలే. పాము కాటు వేస్తే ప్రాణం పోతుంది అని తెలిసి కూడా ఎవరైనా పాము వద్దకు వెళతారా? విరోధం కూడా పాము లాంటిదే. అందుకే ఎవరితోనూ విరోధం పెంచుకోకండి. స్నేహం, సోదరభావం పెంచుకుందాం. అందరం కలిసిమెలిసి శాంతియుతంగా జీవిద్దాం. జీవితాలను సుఖమయం చేసుకుందాం. రండి, అందరూ శాంతిని పాటించండి. ఇట్లు శాంతి మిత్ర మండలి, నరసన్నపేట. ఎవరైతే ఈ కరపత్రాన్ని ముద్రిస్తారో వాళ్ళ యొక్క చిరునామా అనేటటువంటిది రాసుకోవాలి. ఇప్పటి వరకు శాంతికాంక్ష పాఠ్యాంశంలోని ప్రశ్నలు జవాబులు చెప్పుకున్నాం కదా. మరొక తరగతిలో పదజాలం, వ్యాకరణాంశముల గురించి చెప్పుకుందాం. ధన్యవాదములు.